మార్కు సువార్త 9వ అధ్యాయము చదువుకుందాం. మరియు ఆయన ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిత్యముగా మీతో చెప్పుచున్నానెను. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము ఎంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరం పొందిన. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పాను. వారు మిగిల భయపడిరు గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరెవరునూ వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించాను. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారు ఒకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనసునుంచుకునిరి. వారు ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇది ఏమని ఆయన అడిగిరి. అందుకైన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునన్న మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చిననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడిండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూసిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగిలిన విభ్రాంతి నొంది ఆయన వద్దకు పరుగెత్తుకుని వచ్చి ఆయనకు వందనములు చేసిరి. అప్పుడాయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగుగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మోగదెయ్యము పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చేదని, అది ఎక్కడ వాని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నొరగకు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైన, విశ్వాసము లేని తరమవారులారా, నేను ఎంతకాలం మీతో నుందును? ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వారిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వాడిని విలవిలలాడించాను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగుగా, అతడు బాల్యం నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్న వాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేకవేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయినది. అయితే యేసు వాడిని చెయ్యిపట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతుమని ఏకాంతమున ఆయన్ని అడిగిరి. అందుకైన, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. వారు అక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికిని తెలియట ఆయనకిష్టము లేకపోయిన. ఎలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన అడగ భయపడేది. అంతటా వారు కెపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఎంట ఉన్నప్పుడు, మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడుగుగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన యెడల
వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడై ఉండవలెనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలవబెట్టి వారిని ఎత్తి కౌగిలించుకుని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను కాక నన్ను పంపిన వారిని చేర్చుకొనునని వారితో చెప్పాను. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు, వారిని ఆటంకపరచకుడి. నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడనూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగానున్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలోనొకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడటం వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడట కంటే గుడ్డివాడవే నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవే దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను.